ఇప్పుడు నాకు కూడా ముగ్గురు కొడుకులు, పెద్ద పిల్లడే మంచోడే రొంత అంటే అనుభవాలు స్వామి. మరి మంచోడే ఏమో అక్రమార్కుడు అంతా కాదు, అయినా సవాస్ దోషంతో మందుకు మరిగినాడు. ఏమిరా అంటే వేసుకుందరా ఎట్లుంటుంది చెప్పన్నాడు వాడు జతగాడు. అంటే అప్పుడు ఏం చేసినాడు, నాకు అలవాటు లేదురా వగవున్స్ అన్నాడంట. ఇంకా వగవున్స్ పోయి 2 అంశం పోయి బాటలు బీకపట్టాడు మనోడు. బాటలు బీకపట్టి 5 ఎకరాలు ఫటాఫట్. ఇది అనుభవం. నా కొడుకే మంచోడే పిల్లాడు, సవాస్ దోషం వాడే ఈడైతాడు వానికి ఇత్తపోతే. మళ్ళా ఏం ఇట్లా చేసి వెంటే అడిగిపోయినాడు. వాని పెదవులు తడిపితే చాలది కైపు. అదో మాంకోటి అన్నయ్య కోటి వాని కోటి అని చెప్పి ఆ మందు షాప్ కాడ అందరికి ఇప్పిస్తాడు. ఇప్పిస్తేనే వాడేం చేస్తాడు, 3 ఇచ్చాడు 5 రాస్తాడు. ఈ కిక్కు మా ఎంత ఇంతారంటే నీకు ఎట్టుంటి పోయి నీకేమి కనత్తానే ఎందుకు ఆయిపోయి చెప్పి సరే రాసుకో ఇక్కడ అంత సారం ఉంది ఇక్కడ అమ్ముతాలి అని వాని ప్లాను. మరి పోయిందా. మరి నేను ఓ పారి బాధపడి ఏనైనా ఇట్లా అవుతావు చాలా నీకు తమ్ముళ్ళు ఉండారప్ప అంటే లేనైనా మర్చిపోతా మాలేస్తా. ఏం మాల శివమాల వేసినాడు. శరణం అయ్యప్ప శరణం శివప్ప, మండలం రోజులు మాత్రం అయ్యప్ప, మందు ముట్టమప్ప, సిగరెట్ తాగమప్ప, బీడీ ముట్టమప్ప, చన్నీటి స్నానం స్వామి సలగా చేస్తామప్ప, ఈ బూది మాత్రం ఇంపుగా పెడతాం స్వామి, ఆడాడో ఎడ పూసుకునేది ఇట్లా మీకు అందరూ చూసింటారు. మా కొడుకు చెప్తాడా నేను ఎవరిని మళ్ళీ ఇక్కడ శివమాలేసే వాళ్ళంతా మమ్మల్ని అంటాడు అనుకోద్దండి అనుభవాలు. మరి ఈ బూది మాత్రం ఇంపుగా పెడతాం స్వామి, గంధ సింధూరములు పెద్ద బిందువు పెడతామప్ప, అల్పాహారం అయ్యప్ప, ఒక్కొక్కరికి 20 పూరీలు అయ్యప్ప. మరి మళ్ళీ ఏమంటారు, మాలది తేసాలప్ప, అక్కడే బిగుతాం అయ్యప్ప మూత. మరి ఇది భక్తి